ఎవరు చెప్పారు నీకు ప్రత్యేకంగా ఏం చేయలేదని? ఈ ప్రభుత్వం మీద ఎన్ని ఉద్యమాలు నడుపుతున్నాం మేము? రైతులు గిట్టుబాటు ధర మీద నడపలేదా? యు నాట్ ఫాలోయింగ్. అంటే మీరు చెప్పేది ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓరికినే 2029లో అధికారంలోకి వస్తామని చెప్పడం తప్ప మీరు ప్రజా సమస్యల మీద మీరు కదలట్లేదు అనేది కరెక్ట్ కాదు. అనేక ప్రజా సమస్యల మీద కలిదేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఏమండి, పత్తికి గిట్టుబాటు ధర లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడుగా, మిర్చికి గిట్టుబాటు ధర రాలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అడిగారుగా. ఏంటి ఇవన్నీ ప్రజా ఉద్యమాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్స్ట్రక్టివ్గా చేస్తుంది. మీరు గమనించకపోతే మేము చేయగలిగింది లేదు. కానీ మీరేమైనా సలహాలు ఇస్తే చెప్పండి, అవి నచ్చితే పాటిస్తాం, దానిలో ఏ అభ్యంతరం లేదు. ఎప్పుడు పోరాట పటిమతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళతారు. మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామికమైన విధానాలు, ఒకవైపున ప్రజలకు కావలసినటువంటి పనులు చేయకోకుండా కేవలం కక్ష సాధింపు చర్యలు, రెడ్ బుక్కులు ఇట్లాంటివి పెట్టుకునే చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది కాబట్టి 2029కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కూటమి కూలిపోతుంది అనేది మా అంచనా. మా అంచనాకి అందరూ ఒప్పుకుంటారు లేదో చూద్దాం. పిఠాపురం ఏమన్నా నిషేధిత ప్రాంతమా? వెళ్ళకూడదా నేను? అలాగే అది కాదు. నేను ఒక మాట చెబుతా, వాగబ్బా, పిఠాపురం ఈ టూర్లో వెళ్ళట్లేదు, మళ్ళీ వెళ్తా. పిఠాపురం ఏమి నిషేధిత ప్రాంతం కాదు, అక్కడ ఎవరు వెళ్ళటానికి వీలేని కాదు. సోదరు ఉంది, ఆమెను కన్సల్ట్ చేసి గ్యారంటీగా మీరు అడిగారు కాబట్టి పిఠాపురం వెళ్తా. అవసరమైతే కుప్పం కూడా వెళ్తా. నిషేధిత ప్రాంతాలు ఏమన్నా? మంగళగిరి రోజు వెళ్తున్నాం. నేను తగ్గేదే లేదని పద్దాకా అవసరం లేదు. మీరు నన్ను చూస్తేనే మీకు అర్థమైంది తగ్గుతానో లేదు. కాబట్టి కొంతమంది తగ్గామన్నారు. ఒళ్ళు తగ్గిద్ది తప్ప పవర్ కాదు, పట్టుదల, కసి. నేను ఒకటే మనవి చేస్తున్నా. ఎంత దుర్మార్గం అండి! ఒక బెయిల్ వస్తే ఇంకో కేసు వేస్తారా? ఇంకో దానిలో బెయిల్ వస్తే మళ్ళీ ఇంకో కేసు వేస్తారా? ఏ అన్నాలు పెట్టుకుంటారు నన్ను? 36 కేసులు పెట్టారు మొత్తం. ఏంది ఇది? నాకు 68 సంవత్సరాలు, కానీ ఎక్కడ భయపడలేదు. ఎందుకు భయపడలేదు నేను చెప్పండి? మీరందరూ ఉన్నారని నేను భయపడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని నేను భయపడలేదు. జగన్మోహన్ రెడ్డి నాకు అండగా ఉన్నాడని భయపడలేదు. అంటే సింపుల్. భయపడి బ్రతికే కంటే ధైర్యంగా చావటం మేలని నమ్మేవాడిని నేను. అవసరమైతే ప్రాణాలకు తెగించైనా పోరాడతా. ఎందుకంటే చాలామందిని చంపాడు చంద్రబాబు నాయుడు. తడిగుడ్డలతో గొంతులకు వచ్చి చంపేశాడు. అలా చంపేస్తాడు. ఏదైనా చేస్తారు వాళ్ళు. కుట్రలు కుతంత్రాలకి నిలయం చంద్రబాబు. అందువల్ల ఎక్కడ తగ్గేది లేదు, పవర్ తగ్గేది లేదు. ముందుకు వెళ్ళేదే. ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం, ప్రజా వ్యతిరేక పోరాటాలు చేస్తాం. ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని, అంటే ప్రజా వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చంద్రబాబు మీద పోరాటాలు చేస్తాం.